కావలసినటువంటి కృప దయచేయండి. రేపు దినము జరగబోయిన అతని నెలల్లో ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమాన్ని చేతులు చెప్తున్నాను. వస్తున్న బిడ్డల్ని, చేస్తున్న ప్రోగ్రాంని మీరు వస్తున్న సేవకులు కూడా అభిషేకించండి ప్రభా. ఈరోజు వాక్యంలోకి మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోండి. నన్ను నీ బలహీనతలో నన్ను బలపరచండి. అర్హత యోగ్యత ఏ లేకంగా లేనప్పటికీ నీ కృప చూపించినందుకు స్తుతి చెల్లిస్తూ వాక్య వెలుగులో నాతో నీ బిడ్డలతో బోధించమని ఘనత మహిమ ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నిరాకరించుట అనే అంశంలో నువ్వు నిరాకరిస్తే, లేకపోతే నువ్వు దేవుణ్ణి నిరాకరిస్తే, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే నీకొచ్చేటువంటి పరిణామాల గురించి ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు తప్పు లేకుండా స్పష్టంగా చదవవలసిందిగా మనం చేస్తున్నాం. మార్కు సువార్త కొత్త నిబంధనలో మత్తయి తర్వాత ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 10-11 వచనాలు ఎవరైనా చదవాలా ఏమ్మా? ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనము మనము చదవలేదా అని అడగగా, తమను గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయన పట్టుకొనుటకు సమయమును చూచుచూ ఉండిరి గాని జనసమూహమునికి భయపడి ఆయనని విడిచిపోయిరి. ప్రభు ఈ వాక్యమును, ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న మహోన్నతులైన దేవా, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు. చదివిన ఈ భాగంలో నుంచి మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభును గురించి చెప్పినటువంటి మాటలు. యేసు ప్రభు సమాజ మందిరంలో సువార్తలు చేస్తూ ఆయా ప్రాంతాలకు వెళుతూ దేవుని రాకడ గురించి, దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్న సందర్భంలో ఆయన ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం కానీ చదివితే నిషేధించబడిన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమంట? నిరాకరించిన రాయి అది ఏమైందంట? తలకు మూల. ఈ మాటలు చెబుతూ ఉండగా వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. రెండవది, ఈ ఉపమానాన్ని గ్రహించినటువంటి అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు యేసుక్రీస్తు ప్రభువును కొట్టాలని, పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారనే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు అక్కడ ఏమైనా హాని కలిగించేటువంటి మాటలు కానీ, బాధ కలిగించేటువంటి మాటలు ఏమీ చెప్పలా. ఆయన చెప్పింది మంచి బోధే, మనిషికి ఉపయోగపడేది, మనిషి జీవితాన్ని ఓదార్చేది. కానీ వాళ్ళు దాన్ని స్వీకరించక నిరాకరిస్తూ ఉన్నారు. చెప్పండి, పెద్దగా చెప్పాలి మీరు. నిరాకరించటం, వ్యతిరేకించటం అన్నమాట. ఏంటంట? దేవుని దేవుని మాటలను వ్యతిరేకించటం జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో బాగు లేకుండా పోవటానికి కారణం ఏంటంటే, మన దేవుడు మనకి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసినప్పుడు మనం కూడా వీలులాగానే నిరాకరిస్తూ ఉంటాం, వ్యతిరేకిస్తూ ఉంటాం. పొద్దాక నా గురించే చెబుతా ఉండాడిగినా, ఎప్పుడు పోయినా చర్చిలో ఇదే మాటలు తప్ప ఇంకేమి ఉండవు అనేటువంటి మాటలు మనం కూడా దేవుని మాటలు నిరాకరిస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారు, దాన్ని పక్కన పెడుతూ ఉంటాం, వ్యతిరేకిస్తూ ఉంటాం. అలా వ్యతిరేకించటం వల్ల జరిగే నష్టాలు ఈరోజు మన వాక్యంలో వెలుగులో చూసుకుందామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. వాళ్ళు అక్కడ వ్యతిరేకించారు, వాళ్ళు పట్టుకోవాలని చూశారు. వాళ్ళకి ఆ దేవుడు మాటలు నచ్చలా. ఎందుకంటే జనసమూహానికి నచ్చింది. ఎవరికి?
అక్కడున్నటువంటి ప్రజలకి నచ్చాయి, కానీ అక్కడున్నటువంటి వారికి ఆ ఉపమానం వాళ్ళకి అర్థమైంది. ఏమైంది అన్నాడు అక్కడ? ఆ ఉపమానం వాళ్ళకి అర్థమైంది, కాకపోతే వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏమిటనంటే వాళ్ళకున్నటువంటి అధికారం, వాళ్ళకున్నటువంటి గొప్ప ఈ లోక సంబంధమైన వాటికి. మొదటి పాయింట్, మనుషులు దేవుణ్ణి లేక ఎవరిని నిరాకరిస్తూ ఉన్నారు అని మనం చూస్తే, మొట్టమొదటిగా దేవుణ్ణి. చెప్పండి. మీ దగ్గర యెషయా రాసిన గ్రంథము, యెషయా రాసిన గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనంలో కొందరు దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నారు. కొందరు అని అన్నాడు. ఏమన్నాడు? యెషయా రాసిన గ్రంథము 49 7వ వచనాన్ని తీద్దామా? ఇశ్రాయేలు ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలును, విమోచకుడును, పరిశుద్ధ దేవుడగు యెహోవాను మనుష్యుల చేత, ఎవరి చేత నిరాకరించబడ్డాడు? ఎందుకు నిరాకరించబడ్డాడు? నీ యొక్క బలహీనత, నీ యొక్క పాపము, నువ్వు చేసేటువంటిది, దాన్ని చెయ్యాలంటే దేవుని ఏం చేయాలి? నువ్వు నిరాకరించాలా? దాన్ని చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడుగాను, జనులకు అసహ్యకుడుగాను, నిర్ధాత్మలకు సేవకుడగు వారితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనుషులు ఆయన నిరాకరిస్తా ఉన్నారు. యేసు ప్రభువును సిలువేయటానికి కారణం అదే కదా. ఈ రోజుల్లో మనం సువార్త చెప్తుంటే, యేసు ప్రభుని నమ్మమని చెప్తుంటే, యేసు ప్రభు దగ్గరికి ఆయనే మోక్షము, ఆయనే నిత్య జీవము అని చెప్తుంటే, మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవుల హింసలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ కొడతా ఉన్నారు. ఈ రోజుల్లోనూ దేవుణ్ణి నిరాకరించటం ద్వారా, వ్యతిరేకించటం ద్వారా నష్టం దేవుడికి రాదు. వస్తుందా? నష్టం దేవుడికి వస్తుందా? దేవుడికి రాదు. కనుక ఇక్కడ యెషయా ఏం చెప్తా ఉన్నాడు? మనుషుల చేత నిరాకరింపబడిన వాడుగా. సృష్టికర్త అయిన దేవుడు. చెప్పండి. ఇప్పుడు నీకు కొడుకో కూతురు ఉంది, నువ్వు బాగా పెంచావు, బాగా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చావు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నిన్ను నిరాకరిస్తే, నిన్ను వదిలేస్తే, నిన్ను వచ్చిపోతే, లేకపోతే నిన్ను నెట్టేస్తే నీకు బాధ వేస్తుందా లేదా? చెప్పాలి మీరే. వేస్తుందా లేదా? వేస్తుందా లేదా? ఎందుకని? నీ కొడుకే కదా, నీ కూతురే కదా. నీ కొడుకు, నీ కూతురు ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు వాడు మా తండ్రే కాదు, ఆమె మా తల్లే కాదని చెబుతూ ఏ అనాథ ఆశ్రమంలోనో లేకపోతే వృద్ధాశ్రమం లేస్తే, నిరాకరిస్తే నీకు బాధ వస్తుందా లేదా? దేవుడు నిన్ను చేశాడు. చెప్పండి. నరుని దేవుడు చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు మనల్ని చేశాడు, కానీ మనం దేవుణ్ణి చేయలేం. మనం దేవుణ్ణి చేయలేం. దేవుడే మనిషిని చేశాడు. దేవుడే మనిషికి ప్రాణం పోశాడు. ఆ మనిషి మళ్ళా పాపంలో పడితే, ఆ మళ్ళా మనిషి శాపము పాపములో పడిపోతే, ఆ మనిషిని విడిపించుకొనటానికి దేవుడే అవతారం ఎత్తాడు. హల్లెలూయా. చెప్పాలి నోరు తెరిసి. పాపం నుంచి విడిపించటానికి, పాపంలో నుంచి మనల్ని బయటికి తేవటానికి ఆయన ఉండే స్థలములో, చెప్పండి, ఆయన ఉండే స్థలములో, ఆయన ఉండేటువంటి రాజ్యములో, ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి, ఆయన యొక్క పవిత్రలోకి నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు చెప్తుంటే అక్కడ వాళ్ళకి నచ్చలేదు. ఈ రోజుల్లో కూడా ఉన్న వాక్యాన్ని దేవుడు బోధిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, నువ్వు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తూ ఉన్నావు. దేవుడి మాటలు నిన్ను నిరాకరించి నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడం ద్వారా దేవుడికి నష్టం కాదు, కానీ నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ఎవరు? చెప్పాలి మీరే. అందుకనే దేవుని నిరాకరించకూడదు. దేవుడు నిన్ను ప్రాణం పోశాడు నీకు, ఆమె పెద్దగా. కనుక దేవుని నిరాకరించటం,
లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనము, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో దేవుని కుమారుణ్ణి నిరాకరించుట, వ్యతిరేకించుట. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదవండి. నా మాట వినువాడు, నా మాట బాగా చదవండి. నీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాడిని నిరాకరించునని చెప్పాను. చూసావా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నా మాట వింటే నన్ను నువ్వు ఖచ్చితంగా అంగీకరిస్తావు. నా మాటను అంగీకరించకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మళ్ళా చదవండి స్పష్టంగా. నీ మాట వినువాడు ఎవరంట? నీ మాట వినువాడు నా మాట వింటాడు. మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు. ఇప్పుడు దేవుడి లోకానికి వచ్చాడు. యోహాను ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవదూతలు ఒక పాట పాడారు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, తన ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం. ఆయన బ్యాప్టిజం తీసుకొని ఆ యోర్దాన్ని దాటి, ఆ యోర్దానులోంచి అటు బయటకు వచ్చిన ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ. ఎన్ని ఎవరు చెప్పారు? తన పంపిన వాడైనటువంటి దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు ఆ మాటలు చెప్తే వాళ్ళు అంగీకరించారు, అక్కడ వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళకి మతం అనే ఆలోచనలో ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఆలోచనలో ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాంటి వాళ్ళంటే కుర్జీల కోసం కొట్టుకునేటువంటి వారు, మనుషులు వాళ్ళ కింద బతకాలనేటువంటి వారు. మార్టిన్ లూథర్ రాకపోతే ఈరోజు కూడా మన క్రైస్తవులు ఇంత ఉద్యమమో వచ్చేది కాదు. రోములో ఉన్నటువంటి ఆ క్యాథలిక్స్ ఏం చేసేవాళ్ళు? వాళ్ళే చెప్పిందే శాస్త్రం. రాజులు కూడా, అధికారులు కూడా వాళ్ళ చేతుల్లో ఉండేవారు. వాటిని వ్యతిరేకించి వచ్చాడు మార్టిన్ లూథర్. వాటిని వ్యతిరేకించి వచ్చిన తర్వాత దేవుడు సువార్త చెప్పి, అపోస్తులు సువార్త చెప్పిన తర్వాత కూడా దేవుణ్ణి నిరాకరించినటువంటి క్యాథలిక్స్. అందుకనే దేవుడు మార్టిన్ లూథర్ను వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రొటెస్టెంట్స్ వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఆయన బోధన వ్యతిరేకించాడు. వాళ్ళు చెప్పేటువంటి పద్ధతులు వాక్యానుసారంగా లేవని వ్యతిరేకించాడు. వాళ్ళు చెప్పే బోధనలో వాక్యానుసారంగా లేవని బయటికి వ్యతిరేకించి వచ్చి ఆయన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎవరు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించరో, తండ్రి కుమారుని పంపారని ఎవరు స్వీకరించరో వాళ్ళు వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా సంస్థలు బయలుదేరాయి. యెహోవా సాక్షులని, ఆ తర్వాత రకరకాల సాక్షులు బయలుదేరారు. ఆదివారం కాదు శనివారమేమని ఇంకో రకరకాల సంస్థలు బయలుదేరారు. పరలోకపు తల్లి అని, ఏంది, యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు పరలోకపు తల్లి పరిపాలన, పరలోకంలో కూడా పెళ్లిళ్ళు ఉంటాయని. అది కాదు. వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుడు ఏం బోధిస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో ఏం రాశాడు? అవి నమ్మాలి మనం. హల్లెలూయా. కనుక నన్ను పంపిన వాడిని నిరాకరిస్తే ఏమవుతావు నువ్వు? నన్ను పంపిన వాడిని నిరాకరించకూడదు కదా. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని వారు నిరాకరిస్తున్నారు. కుమారుడైన దేవుణ్ణి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఆయన మాటలు వినకుండా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు, చంపాలని ఎందుకనంటే వాళ్ళకి ఆ బోధ నచ్చటలా. ఈ రోజుల్లో కూడా మన దేవుని బోధ ఉన్నట్టు చెప్తే నీకు నచ్చటలా. ఊరికే ఏంది, నా బలహీనతల గురించి చెప్తారు. నేను కాదు చెప్పేది, దేవాతి దేవుడు చెప్తాడు. ఆమేన్. పెద్దగా నీ బలహీనతలు నాకు తెలియదు. గెహాజీ అక్కడికి వెళ్ళి అతను ఏం చేశాడు? ఆ డబ్బులు ఏమంటారు, ఆ నగలు అవన్నీ తీసుకున్నప్పుడు
ఆ ఎలీషాకి తెలియలేదా అయింది? చెప్పండి అయ్యా నోరు తెలిసి. నయమాను కుష్ఠం సంపాదించుకున్న లేదా? ఒక మాట అంటాడు, ఊళ్ళంతా జలధరిస్తుంది. నీవు అది తీసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా ఉండని తెలియదా అని అంటాడు. కనుక దేవుని వాక్యము నిరాకరించటము దేవుడికి ఇష్టం ఉండదు. అందుకని ఇక్కడ కుమారుని నిరాకరిస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము, తొందరగా యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం ఉందా? ఉంటే చదవండి. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. చాలండి. ఏంటంటే నా మాటలు అంగీకరించే, చదవని, నా మాటలు అంగీకరింపక, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపక వారికి తీర్పు తీర్చువాడు ఒకడు. ఇప్పుడు నువ్వు తీర్పులో తప్పించుకోవాలంటే ఏం చేయాలా? తీర్పులో నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలా? గుడికి వస్తే సరిపోద్దా? కానుకలు అయితే సరిపోద్దా? బాప్టిజం తీసుకుంటే సరిపోద్దా? ఇంట్లో గృహ కొడుకు పెట్టుకుంటే సరిపోద్దా? తీర్పులో నుంచి నువ్వు బయటపడాలని ఏం చేయాలా? నా మాటలు వారికి ఏమవుతుందంట? వారికి ఏమవుతుందంట చెప్పండి బ్రదర్. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపిన వారికి దేవుడి జాగ్రత్త. ఈరోజు మనం మన జీవితంలో ఈ శాపానికి కారణం ఏంటో గమనించుకోవాలి. చాలా మంది అవతల మీద నిందలేస్తూ ఉంటారు. ఏమవుతుంటారు? ఆ సంఘంలో శక్తి లేదు, ఆ సంఘంలో ప్రార్థన లేదు, ఆ సంఘంలో అద్భుతాలు జరగట్లేదు అని చెప్తుంటారు. అద్భుతాలు జరగాలంటే నీలోన మారు మనసు మారాలా. ముందు మారు మనసు పొందాలా. ఏం పొందాలా? దేవుని ఎప్పుడు చూడగలవు నువ్వు? నీ మనోనేత్రంలో వెలిగించబడినప్పుడు. నీ మనోనేత్రం వెలిగించుకుండగా ఇహలోక సంబంధమైన దేవత నీ మనోనేత్రాన్ని గుడితలం కలగజేస్తుంటే ఇక్కడ జరిగేటువంటి మిరాకిల్స్, అద్భుతాలు, సూచక్రియలను గణించలేవుగా. అందుకని ఈ రోజు నువ్వు దేవుని మాటని, దేవుని చెప్పిన మాటలను నిరాకరిస్తే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు దేవుడు? చెప్పాలా? ఎక్కడికి వెళ్తానంటున్నావు? దేవుడు ఎక్కడేస్తాను? తీర్పులు తీర్చువాడు ఒకడు అన్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 13, 14. ఏమన్నాడు ఇక్కడ? 3వ అధ్యాయము చదవమ్మా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకులను యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన ఎంత బాగా మాట్లాడాడు చూడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యూదులతోటి. అక్కడ పిలాతు ఏం చేయాలనుకున్నాడంట? విడుదల చేయాలని రాజుకి మనసు కలిగింది. కరుడు కట్టినటువంటి హృదయాలు కలిగిన యూదులు ఏం చేశారు? ఆయన నిరాకరించారు. ఎందుకనంటే వాళ్ళు కుర్చీ పోద్ది, వాళ్ళకి అధికారం పోద్ది. అధికారం కోసం ఈరోజు చాలా మంది చంపేస్తున్నా. ఇప్పుడున్న రాజకీయాలు ఎలాగో తయారయ్యాయి? సిగ్గు లేదు, ఏమీ లేదు, మానవత్వం లేదు, ఏమీ లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. అధికారం కోసం ఎలాంటి దానికైనా యేసు ప్రభువుని అప్పచెప్పినటువంటి యూదుల కంటే గొప్పలేం కాదు కదా వీళ్ళు. ఎంత బాగా అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యాల్లో. దేవుడు ఆత్మ నిలబెట్టి ఏమని చెప్తుందో చూడండి. యోహాను చదువు, అక్కడ మనం చదువు, మళ్ళీ చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎంత బాగా చెప్పాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని కొలిచేటువంటి వీళ్ళు అన్యులు కాదండి. యేసు ప్రభువుని అప్పచెప్పింది అన్ని జనాంగం కాదు, ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో కాదు. ఆయన అప్పచెప్పింది ఆ రోజుల్లో
యూదులు, తను ప్రేమించినటువంటి యూదులు ఐగుప్తు దేశంలో నుంచి 430 సంవత్సరాలు బానిసలో ఉన్నప్పుడు విడిపించినటువంటి దేవుడు, ఆ దేవుడినే కుమారుడిగా వస్తే ఆయన మాట వినకుండా ఆయన నిరాకరించి ఎవరికి చెప్పారో సిలువకు అప్పచెప్పారు. ఈరోజు క్రైస్తవుడిగా ఉండి, దేవుని బిడ్డగా ఉండి, దేవుని పోలికలోకి మార్చబడి క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నట్టు మనం యూదుల్లాగా వాక్యాన్ని నిరాకరించటం లేదా? దేవుడు చెప్పిన స్వచ్ఛమైన మాటలు మన హృదయంలోకి రాకుండా వాటిని పక్కకు నెట్టడం లేదా? వాళ్ళకి మనకి తేడాలే. ఆయన విడిపించాలనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోలా. సాతాను వాక్యాన్ని ఒప్పుకొనిదండి, పాపము లోపల బయటికి రానిదండి, జీవితాన్ని పాడు చేసేదే కానీ దాని నుంచి బయటికి రానిదండి, రావటానికి ఇష్టపడనీదండి. 3 రోజుల క్రితం ఒక దెయ్యంతో మాట్లాడుతున్నా ఇక్కడే. ఆమంటే నాకు చాలా ఇష్టం అంటుంది. అది ఇష్టం ఉన్నోడు ఏం చేయాలా? మంచిగా చూసుకోవాలా. ఇష్టం ఉన్నోడు ఏం చేయాలా? మంచిగా చూసుకోవాలా. శరీరాన్ని గొల్ల పెట్టచ్చా? బిడ్డలు తినేయచ్చా? ఇష్టం ఉన్నాడు బిడ్డలు కొడతాడా? ఇష్టం ఉన్నాడు బిడ్డలు కొడతాడా? బిడ్డలు నాశనం చేస్తాడా? మీరు దేవుళ్ళు కాదు. ఎవరు చెప్పారు నీకు దేవుడు అని? మేము దెయ్యాలం అంటుంది, మేము రాక్షసులం అంటుంది. అన్నా తమ్ముడు చెల్లి, ప్రభుని నిరాకరించగాక, ప్రభు వాక్యాన్ని నిరాకరించగాక. ఈ క్షణం నువ్వు బతికున్నావు, మరో క్షణం ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు. తెలియనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం. మూడవది, దేవుని సేవకులను నిరాకరించుట. దేవుని సేవకులను నిరాకరించుట. దేవుని సేవకుల్ని ఎట్లంటే అట్టు మాట్లాడట, ఏ విధమైనటువంటి మాటలతో వాళ్ళకి గాయపరచుట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 35వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడిగాను నియమించి పంపాడు. మళ్ళా చదువుదాం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని మోషేని నిరాకరించలేదా? చేసలేదా? మోషేని బాధ పెట్టలేదా? అంత కష్టపడి ఐగుప్తు దేశాన్ని తీసుకొస్తే మమ్మల్ని ఎర్ర సముద్రంలో చంపుతావా అనలేదా? చెప్పండి నోరు తెలిసి. మోషే మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాడు. ఒకసారి దేవుడికి కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని చంపుతానంటే మోషేని అడ్డుపడ్డాడు. ఏం అడ్డుపడ్డాడు? మోషేని అడ్డుపడ్డాడు. మోషేని అడ్డుపడి వాళ్ళని కాపాడినటువంటి మోషే మాటలు వ్యతిరేకించినటువంటి యూదులు ఈరోజు దేవుని సంఘంలో దేవుడు మాటలు చెప్తుంటే నిరాకరించటం లేదా? ఇది చెయ్యొద్దని సేవకుడు చెప్తే మనం చేస్తున్నామా? ఇది వద్దని చెప్తే మనం వద్దని చెప్తే వద్దన్నాడని చెప్పి ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా? గౌరవిస్తున్నాం. నాకు ఈకపోతే ఈగిపోయావు, నా ద్వారా మాట్లాడిన దేవుడికి ఇవ్వాల లేదా? నన్ను తల మీద పెట్టుకొని లేకపోతే నేను వస్తున్నప్పుడు ఏదో సాపలో లేకపోతే పరుపులేమని ఈ మధ్య ట్రైన్ అయింది యూట్యూబ్లో. ఒక ఆమె వస్తుంటే చీరలు పరుస్తూ ఉన్నారు. ఆమెకి ఏం పరుస్తున్నారు? చీరలు పరుస్తా ఉన్నారు. ఇంకొక ఆమె అయితే ప్రవచిస్తా ఉంది ఓగత. దేవుని సేవకుడు మోషే మాట వినలా వీళ్ళు. ఆఖరికి నీసు లేదని సరిగారండి. మన యానివర్సరీలో డబ్బులు లేవురా, పప్పు సాంబార్ చేసుకుందాం అంటే ఏమంటారు? ఈయన ఎప్పుడు లేవంటాడు అండ్ల మీద. అల్లం వాసన రాలేదన్న సనిగినారిలో మమ్మల్ని ఆకలితో చంపేస్తావని సనిగినారిలో మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడి మీద తిరుగుబాటు చేసిన ఈ జనాంగము దేవుడి ప్రవక్త మీద తిరుగుబాటు చేయరా?
ఆయన ఏందంట అందులో మనమా? ఆయన ఏందంట ఆయన మాట వినేదే. నా మాట వినమని నేను ఎప్పుడు కోరుకోను. దేవుడు మాట వినాలా, దేవుని మాటకు లోబడాలా. దేవుని మాటకు లోబడకపోతే నష్టపోతామండి. గళితులకు రాసినటువంటి పత్రిక వివరించట్లేదు బాధపడతారని. ఏంది? లోతుల్లోకి వెళ్ళలేదు, బాధపడతారని ఈ విషయంలో. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తిరీకరింపలేదు, నిరాకరింపైనను లేదు, కానీ దేవుని దూతల వలెను క్రీస్తు యేసు వలెను నన్ను గలతీ సంఘంలో చెప్తున్నాడు. నాలో బలహీనతున్నది ఏమన్నాడు అక్కడ? నా శరీరంలో నాకు ఒక బలహీనతున్నది, దానిని బట్టి మీరు ఏమన్నాడు అక్కడ? నేను దేవుని కాదు కదా, సేవకులు ఎవరు దేవుడు కాదు. మోషే దేవుడా? యెహోషువ దేవుడా? వాడుకున్నాడు. ఈ మైక్ని మనం వాడుకుంటున్నాం దేనికి? మీ అందరికి వినిపించేదానికి. ఈ కరెంటు వాడుకుంటున్నాం వెలుతురిచ్చేదానికి. దేవుడు కూడా సేవకుడిని తన పరిచర్య కోసం వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోరున్నోళ్ళు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి పెద్దగా, ఇంకొకసారి పెద్దగా. ఏం చేశాడు? చదవదా మళ్ళా వచ్చిన. అప్పుడు నా శరీరంలో దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితి. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? ఎప్పుడు దేవుని సేవకుల్లో ఉన్న బలహీనతలు చూడకూడదు. నేను కూడా మీలాంటి చెప్పాలా పెద్దగా, నీలాంటి ఆయన సరి చేసుకుని ఎక్కుతాడు కులిపీట. ఏం చేస్తాడు? అది సరి చేసుకుని ఎక్కేవాడు కరెక్ట్ సేవకుడు. ఆమె చెప్పాలా? దాన్ని తన బలహీనతను సంఘం మీద రుద్దేవాడు సేవకుడు కాదు. ఏంది? తన బలహీనతను, తన వీక్నెస్ను సంఘం అంతా వెంబడించమని చెప్పేవాడు సేవకుడు. తన బలహీనతను సరి చేసుకుంటూ ఆ బలహీనతను గురించి వ్యతిరేకించే వారికి నిజమైన బోధ చెప్పేవాడే నిజమైనటువంటి సేవకుడు. పేతురుని ఒకసారి దేవుని దూత కల్లో కనిపించి మాట్లాడుతుంది. ఎవరి దగ్గరికి పొమ్మని? కొర్నేలు ఇంటికి పొమ్మని. ఎక్కడికి పొమ్మని? ఆ రాత్రి ఆయనకి మంచి కల వస్తుంది. విపరీతమైన నిషేధమైనవి తినకూడనటువంటి పదార్థాలు దేవుడు చూపిస్తాడు అతనికి. ఏం చూపిస్తాడు? ఆ రాత్రి ఆయనకి దర్శనం చూపిస్తాడు. ఆ రాత్రి ఆయన చూపించిన ప్రభువా ఏంది నేను తినేదని అంటాడు. ఇవి ఈ రోజు నువ్వు తినాలని అంటాడు. ఆ రోజు అది అయిన తర్వాత కింద ఇద్దరు వచ్చి నిలబడతారు, కొర్నేలు యొక్క సేవకులు. దాన్ని ఇప్పుడు మన సేవకులు ఏమని అన్నారంటే, దేవుడు పేతురుకు దర్శనం చూపించాడు, ఆ దర్శనంలో నిషేధమైన తినమన్నాడు, ఇప్పుడు మనం పంది తినొచ్చు, అది తినొచ్చు, దేవుడే దానిని పరిశుద్ధపరిచారని ఎత్తుకున్నారు. ఏమెత్తుకున్నారు? అది దేనికనంటే అన్ని జనులకి సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురుకి ఆ నిషేధించబడింది హేయమైనది చూపించి కొర్నేలు ఇంటికి దేవుడు పంపించాడు. ఎందుకంటే కొర్నేలు ఏంటాడు? అన్యుడు. చెప్పండి, అన్యుడు. అది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము తీయండి. చూడండి 10వ అధ్యాయము. ఇటలీ పట్టణం అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు భక్తి పరుడు ఒక కైసరు ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మములు చేయుచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనము తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడుకుని ప్రభు యేసును అడిగెను. అందుకు దూత ఏమన్నాడు? నీ ప్రార్థనలో, నీ ధర్మ కార్యాలలో ఈయన ప్రార్థన చేస్తుండే ఎక్కడికి వెళ్ళింది సువార్త? దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురుకి వెళ్ళింది వార్త. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి తన ప్రార్థన పోయింది. పేతురుతో దేవుడు మాట్లాడు. దేవుడు మంచిగా చెప్తాడు. చెప్పండి పక్కన అవుతాం. సేవకుడు నీకు మంచిగా కోరుతాడు. చెప్పండి. మీరు కారు కొంటే నేను ఏడస్తానా? మీరు ఇల్లు కట్టుకుంటే నేను ఏడస్తానా? చెప్పాలి నోరు తెరిసే. నువ్వు ఫోన్ కొంటే నేను ఏడస్తానా? నువ్వు పొలంలో డబ్బులు వేసుకుంటే పొలంలో ఏమంటే పంట వేసుకుంటే నేను ఏడస్తానా? నీకు బాగా పనికి పోతున్నావు, వారం అంతా పనికి పోయేవరా, బాగా సంపాదించాను. లేదు లేదని ఎందుకు అబద్ధం చెప్తావు? నేను నీ డబ్బు అడుగుతానా? నీ ఆస్తి అడుగుతానా? నీ చేతి పని దేవుడు దీవిస్తాడని చెప్తాడు. హల్లెలూయా. నోరుందా? నోరు లేదా? ఆయన చెప్తే ఆయన డబ్బులు అడుగుతాడు. ఎప్పుడు అడిగా మిమ్మల్ని డబ్బులు? నేను ఎప్పుడు అడిగానా? మంచిగా చెప్తా. హల్లెలూయా. అరే ఆ డ్రెస్ వద్దురా, మంచిది కాదని చెప్తాడు. ఆ పని చేయద్దురా, నీ మంచి కాదని చెప్తాడు. ఆ తప్పు చేయద్దురా, మంచిది కాదని చెప్తాడు. దాన్ని నువ్వు నిరాకరించేసి ఆయన ఏందో మనం చెప్పేది మాకు తెలియదు అని అంటే, రేపు ఏదైనా పట్టుకున్నా నాకు తెలియదు అని అంటప్పుడు కదా. సేవకులు నిరాకరించటం, తమకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించుట. ఏందంట? ఎవరు నిరాకరిస్తామో? ఎవరు నిరాకరిస్తుంటాం మనం? ఏమో మమతక్క, ఎవరు నిరాకరిస్తుంటామో? బుద్ధి చెప్పే వారిని మనం ఏం చేస్తుంటాం? మీ నాయన బండి కొనిచ్చాడయ్యా. ఏం కొనిచ్చాడు? మీ నాయన బండి కొనిచ్చాడు నీకు. వచ్చిన ఆయన 50లోనో 60లో పో అని అన్నాడు. ఏమన్నాడు? అదేంది? కేటీఎం బండి అనుకో. ఏందది? కేటీఎం బండి, ఏదో ఒక బండి నీకు కొనిచ్చాడు. నువ్వు చిన్నగా పోనాయన అని అన్నాడు. ఈడేమంటాడు? నీకేం తెలుసా, నేను యూత్ అని అంటాడు. ఏమంటాడు? ఏమంటాడు చెప్పాలా? మీ అమ్మ ఒక 10 సవర్లు నగలు కొనిచ్చింది నీకు. ఏం కొనిచ్చింది చెప్పాలా? ఆడోళ్ళు సంగతి చెప్తాడు. వాళ్ళు చెప్పాలా? అదే 10 సవర్లు బంగారం కొనిచ్చింది. అమ్మ నేను పెళ్ళికి పోతున్నాను, ఒక చైన్ వేసుకోబోమ్మా అనింది మీ అమ్మ. లేదు నాకు 10 సవర్లు అయ్యి నేను పోయి ఆడు చూపిస్తాను అని అంటే మీ అమ్మ నీకు ఎందుకు చెప్పింది? రోజులో ఎగ్జాంపుల్గా ఇవి చెప్పా. పాపము చేయొద్దని దేవుడు బుద్ధి చెప్పినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పు వానిని ఏందంట? మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకములో నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోవుటకు మరి నిత్యము కదా. చాలండి. ఎంత బాగా చెప్పాడు చూడు, ఎంత మంచిగా చెప్పాడు చూడు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయమంటున్నాడు? వ్యతిరేకించమన్నాడా? వ్యతిరేకమైన కార్యాలు చేయమన్నాడా? నీ మంచిగా చెప్పాడు దేవుడు. ఆమె ఇప్పుడు మానోహు దంపతులు సంసోనుకి ఏం చెప్పారు? చెప్పాలా? అరే మన ఇంట్లో వాళ్ళని చేసుకోరా, లేకపోతే మన యూదుల్లో లేరా ఫిలిస్తీన్ల కంటే చక్కం కలిగిన వాళ్ళు, లేకపోతే అందం కలిగిన వాళ్ళు,
వాళ్ళని చేసుకోరా నాయన అని అంటే, లేదో నాకు ఆవే కావాలన్నాడు. ఏమన్నాడు చెప్పాలా? వెనక కుర్చీలో కూర్చొని వింటున్నారా? వాడేందో చెయ్యట్టు పెట్టి సిగరెట్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉంటుంది? పొగ తాగుట చెప్పాలా? పొగ తాగుట హానికరం, అవునా? ఆ క్రేన్ గుట్కా మీద ఏం బొమ్మేసి ఉంటాడు? తేలు. చెప్పు, ఏందా చూడలే ఎప్పుడా? రోడ్లో కూడా మనం బయట పడితే కనిపిస్తాయి కదా, అంత అమాయకులమా? ఆ మాణిక్ చంద్ మీద ఇప్పుడు ఉన్నటువంటి మేము 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 సోదాలకు తిరిగేటప్పుడు అవన్నీ ఇప్పుడు ఏమున్నాయి నాకు తెలియదు. వాటి మీద ఏముంటది? ఇప్పుడు తేలిపోతుంది, దాన్ని పట్టుకొని తినకూడదా? దాని దగ్గరికి వెళ్ళి చెయ్యట్టు పెట్టి కరిపించుకోకూడదా? అబ్బో అది కరిస్తే విషయం, మరి అది తింటున్నప్పుడు విషయం కదా. తాగుడు మీద ఏముంటది? మద్యపానము ఆరోగ్యానికి హానికరం. టీవీలో సీరియల్ వేసేటప్పుడు ఒక నోట్ వేస్తాడు ముందు, ఎన్ని కల్పిత పాత్రలు, ఏంది ఎవరిని ఉద్దేశించి నీ కావు, కేవలం వినోదం కోసము ఈ సీరియల్ మేము తీసాం అని అంటారు. చదివి కూడా ఏం చేస్తావు? టీవీ కోసము సీరియల్ కోసం మీ ఆయన ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టకుండా, ఏం చేయకుండా, దొంగలు వచ్చి ఇంట్లో ఉన్న ఎత్తుకుపోయేది కూడా తెలియకుండా లీనమైపోయి ఇది చెప్పకూడదు. బుద్ధి చెప్పేవాడిని నిరాకరిస్తే పరలోకం ఏమంట? చదవండి, ఆ వచ్చిన బాగా చదవండి, అర్థం చేసుకుంటా చదవండి. బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చెప్పాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు? నిరాకరించకుండా చూసుకో. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, అబ్బా వద్దురా నీకు అమ్మాయి వద్దురా అని విన్నావా? మరి అబ్బాయి నీకు వద్దురా అని విన్నదా నీ అమ్మాయి? చెప్పండి, నోరు తెలిసే. సంసోన్ విన్నాడా? చెప్పండి అయ్యా, తెలీదా సంసోన? నాజీరు చేయబడినటువంటి వాడు, న్యాయాధిపతి అయినటువంటి వాడు, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి మానవ దంపతులకి దేవుడిచ్చినటువంటి వరపుత్రుడు అనుకో. తల్లిదండ్రులు అడిగారండి బిడ్డను ఎలా పెంచాలని. బిడ్డల్ని దేవుడు అడిగినప్పుడు, తల్లిదండ్రులు అడిగినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే బిడ్డను పెంచారు. కానీ మనోడు చూపు బాగలేదు కదా, మనోడు చూపు బాగలేదు, వంకర బుద్ధి. ఇలా ఫిలిష్తీయుల అమ్మని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? చెప్తానే ఉంది వాళ్ళ అమ్మ, చెప్తానే ఉంది వాళ్ళ నాన్న, వద్దురా 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 అని చెప్తా ఉన్నాడు. ఇలా నువ్వు ఇచ్చి చేస్తావు సస్తావా? ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెనకపోతే నీ కరమంటే చేస్తారు. ఏం చేస్తారు? చెప్పాలి, నోరు తెలిసి మీరు చెప్పాలా? ఏమైంది తర్వాత సంసోన్ స్టోరీ? ఏమైంది సంసోన్ స్టోరీ? ఏమైంది సంసోన్ చరిత్ర? ఏమైంది? ప్రేమ కలిగిన దేవుడు అనేక సార్లు తప్పించాడు. సపోర్ట్లు కొట్టాల. ఈరోజు దేవుడు వాక్యంలో నీకు బుద్ధి చెబితే, దేవుడు మాటలు నీకు బుద్ధి చెబితే, ఒరే నాకెందుకు ఇతను ఇన్నిసార్లు చెప్తున్నాడు, నాకెందుకు దేవుడు ఇతని ద్వారా ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడని ఒకసారైనా ఆలోచించాలి కదా. నాకు ఒకేసారి చెప్పింది మా అక్క సువార్త, ఒకేసారి చెప్పింది నాకు సువార్త. ఇన్నిసార్లు సువార్తలు చెప్పలే నాకు. ఒకే మాట చెప్పింది, యేసు ప్రభువును అడుగరా అని. ఇదే సువార్త నాకు. నేను క్రిస్టియన్నే, దేవుడు తెలియదు. వింటే బాగుపడతావు, బుద్ధి చెప్తే బాగుపడతావు, జీవితాన్ని మార్చుకుంటే బాగుపడతావు. త్యాగాకమ్మ అక్కడికి వెళ్ళిపో రాకూడదు. బుద్ధి చెప్తే మారతాడు. కానీ నువ్వు ఈరోజు బుద్ధి చెప్తే వింటాం లేదు. బుద్ధి చెప్తే నువ్వు లోబట్టం లేదు.
వ్యతిరేకిస్తున్నావు, గుడి మానేస్తున్నావు, వేరే సంఘాన్ని వెతుక్కుంటున్నావు. నీ జీవితాన్ని బాగుపడేదానికి దేవుడు బుద్ధి చెప్తాడు. ఆమేన్. ఇది 4వది. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2వ పాయింట్లో ఇంకొక 4 ఉన్నాయి, సమయం లేదు, వచ్చే ఆదివారం చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమైన నీవు దేవుని నిరాకరిస్తున్నావా? కుమారుని దేవుని నిరాకరిస్తున్నావా? దేవుని సేవకులు నిరాకరిస్తున్నావా? దేవుడు చెప్తూ ఉంటే నీకు బుద్ధి చెప్పేటువంటి దేవుడు మాట్లాడితే నిరాకరిస్తున్నావా? నీ గురించి చెప్పేకైతే అవును ప్రభా, నీ వాక్యం విషయంలో, నీ మాటల విషయంలో, నీ జీవితం, నా జీవితంలో అనేక సార్లు నేను నిరాకరించా, అందుకే నాకు ఈ శాపం, దయచేసి నాకు విడుదల దయచేయ. ఇక మీద నీకు లోపడతానన్న వాళ్ళు నీ కుడి చెప్పేకైతే దేవుని దగ్గర, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కానుభూతుడా, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 విషయాలు ఎక్కడెక్కడ నిరాకరానికి గురైపోయి నీ మాటలు వినకుండగా జీవితాలను పాడు చేసుకుని చేతులెత్తి నేను వింటాం ప్రభు అన్న వాళ్ళు మీరు ఆస్వాదించండి. ఈ వాక్యం యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనత మహిమ ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు ఎత్తిపడతారు.